అందరికీ అస్సలాము అలైకుం. అయితే స్పెషల్లీ ఈ వీడియో స్టూడెంట్స్కి డెడికేటెడ్లీ నేను క్రియేట్ చేస్తున్నాను. అయితే తెలుగు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అక్కడ నేను ఒక ఆర్టికల్ మీద హెడ్లైన్ చూశాను. ఆ హెడ్లైన్ ఏంటంటే మీకు కూడా చెప్తాను. ఆ హెడ్లైన్ మా కాలేజ్కి చేరితే సెల్ ఫోన్ కొనిస్తాము అని నేను అక్కడ చూసిన తర్వాత మొత్తం ఆర్టికల్ చదివాను. ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఆ న్యూస్ ఆర్టికల్ది ఇప్పుడు కొన్ని విద్యా సంస్థలు స్పెషల్లీ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏం చేస్తున్నారంటే దోస్త్ నోటిఫికేషన్ రాగానే అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీలోకి అడ్మిషన్స్ తీసుకుంటారు. అయితే వీళ్ళు కాలేజ్ సంస్థలు ఏం చేస్తారంటే అప్పుడు ఆ నోటిఫికేషన్ రాగానే వీళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తారు మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి. సో ఇప్పుడు కొన్ని విద్యా సంస్థలు ఎలా తయారయ్యాయంటే వీళ్ళు స్టూడెంట్స్కి ఏం ఆఫర్ చేస్తున్నారంటే సెల్ ఫోన్లు, డబ్బులు, ఇంకా బైక్స్, ఇంకా అడ్మిషన్ తీసుకోవడానికి మా కాలేజ్కి చేరితే మనం మీకు సెల్ ఫోన్ ఇస్తాము. కొన్ని కాలేజ్లో డబ్బులు ఇచ్చేస్తున్నారు 3,000 నుంచి 5,000 వరకు. ఇంకా టూర్స్కి తీసుకువెళ్తున్నారు. అయితే ఈ ప్రస్తుత విద్యా సంస్థలు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎలా మారుతున్నారంటే ఒక పొలిటికల్ క్యాంపెయిన్, ఒక పాలిటీషియన్స్ పార్టీ తరఫు నుంచి ఓటర్లకి డబ్బులు పంపిస్తారు. మాకు ఓటేయండి, మీకు ఇలా ఈ డబ్బులు ఇట్లా డబ్బులు పంపిస్తారు, డబ్బులు పంచుతారు. అలా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొన్ని విద్యా సంస్థలు ఇలా మారుతున్నారు. అయితే నేను స్టూడెంట్స్కి క్వశ్చన్ చేస్తాను. సో మీరు ఇలా డబ్బుకి ఆశపడి, ఇలా వస్తువులకి ఆశపడి, ఇలా మీరు ఒక కాలేజ్కి అలా వెళ్ళడం ఇది చాలా తప్పు. సో ఒక ఆలోచించండి. మనం ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి మనకు ఈ వస్తువులు అనేది అవసరం లేదు. మీరు ఏం చూడాలంటే కాలేజ్ ప్రీవియస్ ఎలా ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఉంది, వీళ్ళు ఎంతమందిని మంచిగా ర్యాంక్ తోటి చదివించారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎట్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా అనేది ఈ క్వశ్చన్ మీరు అరైజ్ చేయాలి, అక్కడ క్వశ్చన్ అడగాలి. సో అది కాకుండా ఇది తీసుకొని అక్కడ కాలేజ్కి వెళ్ళడం ఇది చాలా నేను తప్పు అనుకుంటాను. సో మీరు ఎందుకంటే చదువుతున్న తర్వాత మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్టడీస్ మీరు ఒక చాలా బ్రైట్ ఫ్యూచర్, మీరు కంట్రీని, సొసైటీని, సెల్ఫ్ని, ఫ్యామిలీని చేంజ్ చేస్తారు. ఇంకా రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్కి లైక్ యూనివర్సిటీస్కి సో వీళ్ళకు నేను సలహా ఏంటంటే నా వీడియో వాళ్ళకు అందితే మీరు యూనివర్సిటీ రెస్పాన్సిబుల్ పర్సన్స్కి షేర్ చేయండి. అయితే వాళ్ళకు సలహా ఏంటంటే ప్రస్తుత డిగ్రీ కాలేజ్ సిస్టమ్ మనకు ఎలా ఉండాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది డిగ్రీకి చేరడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేయాలి తెలంగాణ డిగ్రీ యూనివర్సిటీస్. సో ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేయడానికి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అనేది స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగనే డిగ్రీకి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేయాలి. హూఎవర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో జస్ట్ నాది ఒక సలహా స్టూడెంట్స్కి, రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి, ఇలా మీరు డబ్బుకి ఇంకా వస్తువులకి ఆశపడి ఇలా మీరు అలాంటి కాలేజెస్కి వెళ్ళడం నా దృష్టిలో ఒక తప్పు డెసిషన్. సో మీరు డెసిషన్స్ మంచిగా తీసుకోవాలి. ఏ కాలేజ్లో మీరు డిగ్రీ చేయాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, అది డెసిషన్ మీ పైన ఉంటుంది. సో అదే నా ఫైనల్ న్యూస్ పేపర్ నేను చూసిన తర్వాత నేను ఒక మెసేజ్ స్టూడెంట్స్కి ఇద్దామని ఈ వీడియో క్రియేట్ చేశాను. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీరు చాలా షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం. అప్ టు దాట్, గుడ్ బై.